కృపగల యేసయ్య నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి 50వ సంకీర్తన 15వ చరణాన్ని చదువుదాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి మనము మొర్రపెట్టడము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఆపత్కాలములో తను గూర్చి మొర్రపెట్టు వారికి ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. ఈ ఉదయకాలము మీ జీవితంలో ఎలాంటి ఆపదలలో మీరున్నా, కష్టాలలో మీరున్నా, ప్రతికూల పరిస్థితులను అనుభవిస్తూ ఉన్న మీ జీవితాలలో ఆ పరిస్థితులను బట్టి కృంగిపోకుండా దేవునికి మొర్రపెట్టండి. దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైనటువంటి జవాబును ఆయన కలగచేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. యెహోషాపాతు రాజు మీదికి అమ్మోనీయులను, మోయాబీయులను, యెమోనీయులను అనే రాజులు దండెత్తి వచ్చినప్పుడు అతడు భయపడి దేవుని యొద్ద విచారణ చేయటానికి తన మనస్సును నిలుపుకుని యూదా అంతటా ఉపవాస దినమును చాటించాడు. ప్రజలందరూ కూడా వారు ఏక మనస్సుతో దేవుని సన్నిధానములో, దేవా మాకు ఏమీ చేయుటకు తోచుటలేదు, నీవే మా దిక్కు అని వారు ప్రార్థించినప్పుడు, దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఎడల అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ కలిసి మొర్రపెట్టినప్పుడు వారికున్న ఆపద నుండి దేవుడే వారి పక్షముగా యుద్ధము చేసి ఇశ్రాయేలీయులకు దేవుడు గొప్ప జయాన్ని కలగచేశాడు. దేవుడు వారి పక్షముగా యుద్ధము చేసెను అనే విషయము చుట్టుపక్కలున్న రాజులందరూ విన్నప్పుడు వారెంతో భయపడ్డారు. భయపడమే కాదు గాని దేవుడు ఆ చుట్టూ ఉన్న రాజ్యాల పైన దేవుడు యెహోషాపాతుకి జయాన్ని కలగచేసి యెహోషాపాతు కాలములో నెమ్మదిని దేవుడు కలగచేశాడు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీ ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించేవాడని, నీ ఆపదలలో ఆయన నీకు సహాయము చేయగలిగిన వాడని మీరు గుర్తించి ఈ ఉదయకాలము దేవునికి మొర్రపెట్టగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. దేవుడు వారందరినీ శత్రువుల చేతిలో నుంచి విడిపించి వారి ఎడల చేసిన ఆ గొప్ప కార్యాలను బట్టి వారందరూ దేవునిని స్తుతించారు, దేవుని నామాన్ని మహిమపరిచారు. ఎవరైతే దేవునికి మొరపెడతారో వారికున్న ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించి రక్షించి వారి జీవితాల్లో జయ జీవితాన్ని, నెమ్మదిని దేవుడు కలగచేస్తాడు. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీ ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు అని మీరు విశ్వసించి ఈ క్షణమందే మీరు దేవునికి మొరపెడితే దేవుడు అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. యెహోషాపాతు మొరపెట్టగానే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఈ రోజు మనము కూడా మొరపెడితే మన జీవితాలలో కూడా దేవుడు ఉన్నతమైన కార్యాలను ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని వాగ్దానము చేసిన నమ్మదగిన దేవుడు. ఈ క్షణము నుండే మీరు గొప్ప ప్రార్థనా పరులుగా దేవుని సన్నిధానములో ప్రార్థించినట్లు అటు ప్రార్థనాత్మను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిందాం.
మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరే వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలము వారికున్న ఆపదలన్నిటి నుండి, శ్రమలన్నిటి నుండి, కష్టములన్నిటి నుండి, బలహీనతలన్నిటి నుండి మీరే విడుదల చేసి వారి జీవితాలలో నెమ్మదిని, సమాధానాన్ని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ ఆపదను బట్టి కృంగిపోయినారో, ప్రార్థించలేని స్థితిలో, మొరపెట్టలేని స్థితిలో ఉన్నారో వారిని మీరు దర్శించి ఈరోజే గొప్ప ప్రార్థనాయోధులుగా మీ సన్నిధానములో ప్రార్థించగలిగినట్లు అతి దైవికమైనటువంటి కార్యమును మీరు జరిగించి మీరే రక్షించి స్వస్థపరిచి వారికున్న ఆపదలన్నిటి నుండి తప్పించి మీ నిత్యత్వము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.